శ్రీ గురుభ్యో నమః. 2025 జనవరి 11వ తేదీ శనివారంతో ప్రారంభమై 20వ తేదీ సోమవారంతో అంతమయ్యేటువంటి జనవరి నెల రెండవ 10 రోజుల్లో తులారాశిలో జన్మించిన జాతకులకి ఫలితాలు, సూచనలు, సలహాలు క్లుప్తంగా 3 పాయింట్లలో తెలియజేయబోతున్నాం. ముందుగా చిన్న గమనిక. జనవరి 13వ తేదీ ఆ రోజు భోగి పండుగ, పుష్య పూర్ణిమ, ఆరుద్ర నక్షత్రం. భోగి పండుగ, పుష్య పూర్ణిమ, ఆరుద్ర నక్షత్రం ఈ మూడు కలిసి వచ్చాయట. 100 సంవత్సరాల క్రితం వచ్చాయట అనే ఒక ముఖ్యమైన వ్యక్తి నాకు వచ్చి తెలియజేశాడు. చాలా గొప్ప విశేషం అంట. 100 సంవత్సరాల క్రితం వచ్చాట, ఈ మధ్య ఇప్పుడు రాలేదట, తిరిగి మళ్ళీ 2050లో వస్తుందట. ఇలాంటి కాకమ్మ కబుర్లు చెప్పేటువంటి సిద్ధాంతులు, పండితులు బయలుదేరితే జ్యోతిష్ శాస్త్రానికి మాయనమచ్చ వస్తుంది. 100 సంవత్సరాల క్రితం వచ్చిందట. ఏమాత్రం కూడా కామన్ సెన్స్ లేకుండా మాట్లాడుతున్నారు. ఈ మూడు కలిసి వచ్చింది 100 సంవత్సరాల క్రితం అన్నమాట. ఒక్కసారి చూసుకోండి పాత పంచాంగం. 2006వ సంవత్సరం జనవరి నెల 13వ తేదీ శుక్రవారం, పార్థిమనామ సంవత్సరం, పుష్య పూర్ణిమ, ఆరుద్ర నక్షత్రం. ఆ రోజు భోగి పండుగ. ఓన్లీ 2006లో వచ్చింది. మరి దానికి ముందు ఎప్పుడు వచ్చింది ఎప్పుడు 1987వ సంవత్సరం జనవరి నెల 14వ తేదీ బుధవారం, క్షయనామ సంవత్సర పుష్య పూర్ణిమ, భోగి పండుగ, ఆరుద్ర నక్షత్రం. ఇవేమీ తెలియకుండా ప్రతివాడి చెవిలో పూలు పెట్టాలనే ఉద్దేశంతో చెబుతుంటే ఈ సోషల్ మీడియాలో వాళ్ళ వ్యూస్ కోసం ఇవి పెట్టేది, పెద్ద పెద్ద థంబ్నెయిల్స్ పెట్టేది. ఇలాంటి పనికిమాలిన పనులు చేస్తుంటే జ్యోతిష్ శాస్త్రానికి పూర్తిగా దెబ్బతినేటువంటి రోజులు దాపురిస్తున్నాయి. కనుక ఇలాంటి వాటిని దయచేసి నమ్మకండి. నెక్స్ట్ మరొక విషయం ఏమిటంటే, అయితే జనవరి 14వ తేదీ ఆ రోజు ఉదయం 8:55 భారత కాలమాన ప్రకారం ఖచ్చితంగా 8:55 జగద్రక్షకుడైనటువంటి శ్రీ సూర్య భగవానుడు మకర రాశిలోకి ప్రవేశం జరుగుతుందో ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది. ఎంత టైం? 8:55. ఖచ్చితంగా ఆ సమయానికి మీరు టెలిస్కోప్స్లో చూడొచ్చు. ఈ సోకాళ్ళు తిరుమల తిరుపతి దేవస్థాన పంచాంగము, శ్రీశైల దేవస్థాన పంచాంగం అంటే పనికిమాలిన పంచాంగంలే. నేను పనికిమాలిన పంచాంగం అంటున్నా అంటే నిజంగా పనికిమాలినవే. ప్రజలను తప్పుదారి పట్టించే విధంగా ఉంటాయి. గ్రహణాల దగ్గరికి వచ్చరికి మా సిద్ధాంతం అంటారు. వాళ్ళ దాంట్లో గ్రహణాలు రావు. గ్రహణాలు అంటే దుర్గణిత ప్రకారం చేస్తారు వాళ్ళు. ఇంతకీ శ్రీశైల దేవస్థాన పంచాంగంలో ఉన్నటువంటి పుష్కరం ఒకరోజు రాస్తే తిరుమల తిరుపతి దేవస్థానం అదే పుష్కరం ఇంకో రోజు రాస్తారు. ఇలాంటి 2 దేవస్థానాలు పంచాంగతలకు పెద్ద పదవులు ఇచ్చిన కారణంగా ఆంధ్ర రాష్ట్రంలో వారి హవా కొనసాగిస్తున్నారు. వారి హవా కొనసాగించేంతకాలం ప్రజలు మాత్రం ఇబ్బందులు పడుతూనే ఉంటారు. కనుక కొంచెం ఆలోచన చేయండి. నెక్స్ట్, నేను ఫిబ్రవరి నెల మొదటి వారం తిరుపతిలో 2 రోజులు మాత్రం ఉంటాను. జనవరిలో ఉన్నాను. కనుక అందరికీ కొంత అసౌకర్యం ఏర్పడింది. ఎందుకంటే అందరూ అడిగినటువంటి వారు ఉన్నారు, కానీ అందరికీ నేను అపాయింట్మెంట్ ఇవ్వలేకపోయాను. ఓన్లీ 2 డేసే ఉన్నాను. కనుక ఫిబ్రవరి మొదటి వారం వస్తున్నాను. ఎవరన్నా అవకాశం కావాలనుకున్న వారు కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. నంబర్ 9348632385. ఇక నెక్స్ట్ మొదటి పాయింట్కి వద్దాం. 11వ తేదీ ఉదయం నుంచి 14వ తేదీ ఉదయం వేకుంజాన 4:20 వరకు ఉన్నటువంటి టైం అంతా కూడా ఇది కొద్దిగా అనుకూలంగా ఉన్నట్లుగా ఉంటుంది తప్ప అనుకూలం మాత్రం కానే కాదు. కొన్ని చోట్ల బ్రేక్స్ పడేటువంటి అవకాశాలు ఉంటాయి. అష్టమచంద్రుడు కూడా కొంత వ్యతిరేకతను ఇస్తుంటాడు. అది కూడా 11వ తేదీ. ఇక 12, 13 ఈ 2 రోజులు మాత్రం కొంచెం తండ్రి లేదా తండ్రి వారు, పెదనాన్న, చిన్నాన్న ఉంటారు కదా, మేనత్త, అలాంటి వారితో కూడా అనవసరంగా కలహాల జోలికి వెళ్ళకండి. ఏది చెప్పినా మౌనంగానే మాట్లాడడానికే ప్రయత్నం అంటూ చేయండి. ఇక నెక్స్ట్ రెండవ పాయింట్కి వెళ్తే, 14వ తేదీ వేకుంజామున 4:20 ప్రారంభమై 18వ తేదీ రాత్రి 9:29 వరకు. అబ్బో, ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది. 14, 15, 16, 17, 18 ఈ 5 రోజులు చక్కగా పండగ వాతావరణం బాగా చేసుకుంటారు. అనుకూల పరిస్థితులు చక్కగా ఉంటాయి. లాభస్థానం బాగా ఉంటుంది. లైఫ్ అడ్మినిస్ట్రేషన్ బాగా ఉంటుంది.
తాము పట్టిన కుందేలికి 16 కాళ్ళు 20 కాళ్ళు అంటారు. అన్ని కాళ్ళు లేకపోయినా తమ పని తాము నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నారు. జూద సంబంధమైనటువంటి వ్యవహారాలకు కొంచెం దూరంగా ఉంటే మరింత మంచిదిగా ఉంటుంది. పండగ వాతావరణం బాగా అనుభవించగలుగుతారు. ఎక్కడ ఎలాంటి ఢోకాలు లేకుండా ముందుకు వెళ్ళగలుగుతారు. నెక్స్ట్ 3వ పాయింట్ వచ్చేసి 18వ తేదీ రాత్రి 9:29 ప్రారంభమై 20వ తేదీ అర్ధరాత్రి వరకు ఉండేటువంటి సమయం. ఇది కొద్దిగా ఖర్చుతో కూడినటువంటిది. కొంచెం పనులు కొన్ని చోట ఆటంకాలు, అస్థిరతలు, అవాంతరాలు వస్తున్నట్టుగా ఉంటాయి. కానీ ఎక్కడ వ్యతిరేకతలు మాత్రం పైకి కనపడకపోయినా స్వల్పంగా వ్యతిరేకత ఉంటాయి. కనుక 19వ తేదీ 20వ తేదీ కొంత ఖర్చుని అదుపు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఏదైనా ఈ 2 రోజుల్లో అంటే 19వ తేదీ 20వ తేదీ ఈ 2 రోజుల్లో అనవసరమైనటువంటి ఖర్చుల వైపు మాత్రం వెళ్ళకండి. ఇంకా అవసరం అనుకున్నటువంటి ఖర్చులు దొరికి మాత్రమే వెళ్ళటానికి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ తులారాశిలో జన్మించినటువంటి నక్షత్ర జాతకులు ఉన్నారు కదా. చిత్రా నక్షత్ర 3, 4 పాదాల్లో జన్మించిన తులారాశి వారికి 17వ తేదీ శుక్రవారం మధ్యాహ్నం 12:45 ప్రారంభమై 18వ తేదీ శనివారం మధ్యాహ్నం 2:51 వరకు వారికి అనుకూలమైన సమయం కాదు. విసర్జనీయ సమయము, అన్ఫేవరబుల్ టైం. రొటీన్ కార్యక్రమం మాత్రం చక్కగా చేసుకొనవచ్చును. నెక్స్ట్ స్వాతి నక్షత్రంలో జన్మించినటువంటి తులారాశి జాతకులకి 18వ తేదీ శనివారం మధ్యాహ్నం 2:51 ప్రారంభమై 19వ తేదీ ఆదివారం సాయంత్రం 5:30 వరకు ఉన్నటువంటి సమయం అది వ్యతిరేక సమయము, అనుకూలం కాదు. కొత్త కార్యక్రమాలు, కొత్త నిర్ణయాలు, ఏదైనా కొనుగోలు అలాంటి వాటికి వెళ్లకుండా రొటీన్ కార్యక్రమం మాత్రం చక్కగా చేసుకోవచ్చు. ఇక 3వ నక్షత్రం విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాల్లో జన్మించిన జాతకులకి 19వ తేదీ ఆదివారం సాయంత్రం 5:30 ప్రారంభమై 20వ తేదీ సోమవారం రాత్రి 8:30 వరకు వారికి అనుకూలమైన సమయం కాదు. మామూలుగా యథావిధిగా నిత్యం చేసుకునేటువంటి కార్యక్రమం మాత్రం చక్కగా జరుపుకోవచ్చు. కనుక 14వ తేదీ మకర సంక్రమణం 8:55 వరకు ప్రారంభమవుతుంది. అక్కడి నుంచే పుణ్యకాలం ప్రారంభమై సాయంత్రం సూర్యుడు అస్తమించే వరకు అంటే ప్రాంతీయ సూర్యాస్తమం వరకు పుణ్యకాలం జరుగుతూనే ఉంటుంది. కనుక తప్పకుండా ఆ పితృదేవతల ఆశీర్వాదం కోసం చేసేటువంటి కార్యక్రమాలని నిర్విఘ్నంగా కొనసాగడానికి ప్రయత్నం చేయండి. శుభం.